హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. చాలా రోజులైందండి వీడియో తీసి. ఇక్కడ చాలామంది అడిగే డౌట్ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మనకు ఈ ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి ఒకే డేట్ నాడు కంప్లీట్ అయినాయా లేదా వేరు వేరు డేట్స్లో కంప్లీట్ అయినా ఫస్ట్ ఒకసారి నాది క్లియర్గా చెప్పి మీకు రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒకసారి వెయిట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అయినాయి? ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ 2 డిసెంబర్. ఓకే, ఈ మంత్ డిసెంబర్ మంత్లో 2 డేట్ నాడు ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. అంటే నేను చెప్పేది అన్ని గ్రూప్ల వారికి, ఓకేనా, అన్ని గ్రూప్స్ వారికి, అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టు మనకు 2 డేట్ నాడు మీరు టైం టేబుల్ చూసుకోండి ఒకసారి. బయోటెక్నాలజీ పేపర్ అనేది లాస్ట్ ఉంది కదా, సో అక్కడ వరకు కన్సిడర్ చేయాలి మనం. ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ మంత్ 2 డేట్ నాడు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే మరి థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాయి? నేను అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయి చెప్తున్నాను, మీకు షెడ్యూల్ చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్ 4th నాడు కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఫిఫ్త్ సెమిస్టర్ ఏమో డిసెంబర్ 2 నాడు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఏమో డిసెంబర్ 4th నాడు కంప్లీట్ అయినాయి. ఓకేనా, 2 days గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఇంకోటి ఏముందండి, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 8th నాడు, ఓకే, ఈ మంత్లో 8th నాడు ఈ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ వాళ్ళకు ఎగ్జామ్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్ వాళ్ళకు రిజల్ట్స్ అనేవి ఒకేసారి ఇస్తారు. ఇక్కడ గమనించండి, ఒకే మంత్లో మీకైతే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో మీకు ఈ 3 సెమ్ వాళ్ళకు ఒకటేసారి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు. మరి అది ఎప్పుడు అనేది లేట్ చేయకుండా చెప్తాను. ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను చెప్తున్నాను, ఇంకా క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక్కడ మనకైతే 1 month పడుతుంది. ఓకే, మ్యాక్సిమం మనకు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ వచ్చేసరికి మనకు మ్యాక్సిమం 1 month పడుతుందండి. ఓకేనా, మినిమం చూసుకున్నట్లయితే ఏం చెప్తారంటే ఈ డిసెంబర్ ఎండ్ మంత్ వరకు. ఓకే, ఇప్పుడు డిసెంబర్ అయిపోతుంది కదా, ఈ ఎండ్ మంత్ అయితే మనకు రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా రావు. ఓకే, ఇలా డేట్ ఎంత అండి? ఈరోజు డేట్ డిసెంబర్ 19th ఈరోజు. సో మనకైతే డిసెంబర్ ఎండ్ మంత్ వరకు మనకైతే రిజల్ట్స్ ఎటు పరిస్థితుల్లో రావు. ఓకే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఇంకా 1 month టైం పడుతుంది. ఇక్కడ మనకు జనవరి మంత్లో సెకండ్ వీక్లో మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, కంపల్సరీ జనవరి 2nd వీక్లో మనకు రిజల్ట్స్ అయితే వస్తాయండి. నేను ఇక్కడ 2nd సెమ్ అండ్ 4th సెమ్, 6th సెమిస్టర్ వాళ్ళకు మనకు వాళ్ళు టైం టేబుల్ని రిలీజ్ చేశారు, షెడ్యూల్ అనేది. అంటే క్లాసెస్ ఎప్పుడు రన్ అవుతాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అండ్ ఎగ్జామ్స్ ఏ మంత్లో కండక్ట్ చేస్తారనేది ఒక టైం టేబుల్ వీడియో రిలీజ్ చేశారు. నేను అది నాకు టైం చూసుకొని నేను వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తానండి సూన్గా. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. సో నా నుంచే నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావాలన్నా మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో ఉన్నట్లయితే మీకు ఇన్స్టాంట్గా నాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో వితిన్ మినిట్ నేను అందులో పోస్ట్ చేస్తాను. సో అందులో జాయిన్ అయ్యి ఉండండి. కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. Thank you.